ఓకే మరి మంజుష ఆడియన్స్ స్పెషల్ ఈ రోజు మనం ఏం ఐటమ్ ఇస్తామని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను. నువ్వు కూడానా? మరి చూద్దాం ఇందులో ఏముందో. ఓకే మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. మరి పన్నీర్ తో ఎవరు రెడీగా ఉన్నారు చక్కగా మంచి వంటలు చేయడానికి? రండి. మీ పేరు ఏంటండి? షీలా గారు. హాయ్ షీలా గారు. హలో. మీ పేరండి? శైలజ గారు. సో ఇద్దరు పోటీ పడడానికి రెడీగా ఉన్నారు పన్నీర్ తో. ఇష్టమేనా అండి పన్నీర్? చాలా ఇష్టమా? నేను చాలా ఈజీ కూడా కదా పన్నీర్ తో వంటలు చేయడం. ఎందుకంటే దేంట్లోకైనా మనం చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో మరి టేస్ట్ కూడా ఈజీగా యాడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ కొంచెం వెరైటీగా చేయాలి ఈ రోజు కాంపిటీషన్ కాబట్టి. ఓకేనా? రెడీయా మరి మీరిద్దరు? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? శైలజ గారు చేస్తారు. ఏం చేసి చూపిస్తారు పన్నీర్ తో? కడాయి పన్నీర్. ఓకే అండి, మరి కడాయి పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 2, టొమాటో ప్యూరీ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేథి చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడెక్కిన ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయాలి. కడాయి పన్నీర్ చాలా ఫేమస్ కదా. అవునండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఫ్రెండ్ దగ్గర. ఈ కడాయి పన్నీర్ ఎప్పుడైనా చేశారా? చేయలేదా? వెరీ గుడ్. ఇలా చేయకుండా కొత్త వాళ్ళు మా మీద ప్రయోగం చేస్తే మాకు చాలా ఇష్టం. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ చక్కగా చిన్నగా కట్ చేస్తారు. అంటే ఇలాంటి వాటిల్లో మనకి గ్రేవీ కర్రీస్ లో ఆనియన్ చాలా బాగుంటుంది. మళ్ళీ అది సపరేట్ గా తగులుతుంటే అంటే కొన్నిట్లో ఆ టేస్ట్ బాగుంటుంది, కానీ ఇలాంటి వాటిల్లో గ్రేవీకి చాలా ఇంపార్టెంట్. అవును, ఆనియన్స్ సన్నగా కట్ చేస్తేనే కదా గ్రేవీ కనిపించకుండా గ్రేవీ వస్తుంది. సో అండ్ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. అంటే మరి కొంచెం క్రీమీగా కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి సరిపోతుందండి వేగడం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. అవునండి. సో ఇది మనకి చక్కగా రైస్ ఐటమ్స్ లోకి రోటీలో కూడా బాగుంటుంది కదా. రెండిటికి వైట్ రైస్ కన్నా కానీ బిర్యానీ వైట్ రైస్ బాగోదు. కొంచెం ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ ఉంటాయి కదా, బిర్యానీ కానివ్వండి, జీరా రైస్, ఫ్రైడ్ రైస్. అండ్ రోటీలోకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ కి వచ్చినాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు అన్నమాట, చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు మనకి వేగుతుంటేనే చూడండి మంచి వాసన వస్తుంది. స్మెల్. ఓకే, నెక్స్ట్ శైలజ గారు. నెక్స్ట్ ఇవి వెల్లుల్లిపాయలు కూడా అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా. ఓకే, ఏం చేస్తుంటారు శైలజ గారు? హౌస్ వైఫ్ రండి. హౌస్ వైఫా? ఇవి కొంచెం వేగింది కదా, తర్వాత దీంట్లో కొంచెం సిమ్లో పెట్టేస్తే. సిమ్లోనే పెట్టా వేయినా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, ఇవి ఎక్కువసేపు కూడా మగ్గనీయకూడదండి కడాయి పన్నీర్లో క్యాప్సికమ్ ని. అలా క్రంచీగానే క్రంచీ ఒక 30 సెకండ్స్ అంతే. ఇవి కొంచెం వేగినాయి కదండి క్యాప్సికమ్ కూడా. తర్వాత టమాటా ప్యూరీ. ఓకే, ఈ టమాటో ప్యూరీ మొత్తం అంతా కలిసి మగ్గాలి కదండి. ఓకేనా? ఓకే, ఇది వేగింది కదండి. తర్వాత దీనిలో కొంచెం కాజు పేస్ట్. ఓకే, సో జీడిపప్పు నానబెట్టేసేసి చక్కగా పేస్ట్ చేసేసారా? ఎంతవరకు వచ్చింది? అదిగో అది మగ్గింది ప్యూరీ అంతా. సో ఇప్పుడు కాజు పేస్ట్ వేశారు. ఓకే, మనకు ఆ క్రీమీ ఫ్లేవర్ వస్తుంది కదా చక్కగా దాంట్లో. కాజు వేసాక మాత్రం కదుపుతూనే ఉండాలి, లేకపోతే వాటర్ కావాలి. వాటర్ కావాలా? ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేయండి దీంట్లో. కాజు పేస్ట్ వేసినాం కదా, ఇప్పుడు సరిపోయినంత ఉప్పు. ఓకే, కారం. సో ఆల్రెడీ కొంచెం నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పట్టదు అనమాట కారం. చూసి వేసుకుంటే టేస్ట్ సరిపోతుంది. అంటే మనం కారం ఇష్టపడేదాన్ని బట్టి వాటిల్లోకి అయితే కొద్దిగా తక్కువ బాగుంటుంది.
కలర్ఫుల్ గా మాత్రం చాలా బాగుంది కదా, గ్రీన్ రెడ్ గా చాలా బాగుంది. అండ్ పన్నీర్ వేసాక కొంచెం అది కూడా యాడ్ అవుతుంది వైట్. ఇంకొంచెం వాటర్ వేద్దామండి ఇంకానా, ఎందుకంటే మొత్తం కర్రీ అయిన తర్వాత ఇలా ఉండాలి. సరిపోతుంది. అంటే మనకి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు. పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ పీల్చుకుంటుంది అంటారా బాగా? కొంచెం కొంచెం కాజు పేస్ట్ ఉంది కదండి. అవును. ఓకే. కొత్తిమీర, కస్తూరి మేతి. ఓకే. 30 seconds అట్లా ఉడికించాలా? ఉడికిచ్చేసి. అండ్ ఆ మేతి ఫ్లేవర్ కూడా అంతా ఫ్లేవర్ కూడా ఒకవేళ మీకు అందుబాటులో కసూరి మేతి లేకపోతే కొంచెం మెంతి ఆకులైనా కూడా వేసుకోవచ్చు, బానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా క్వాంటిటీ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేదు వచ్చేసిన ప్రాబ్లం కదా. మూత పెడదామా? అబ్బా చక్కగా మంచి గోంగూమలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా. లంచ్ టైంలో మనం ఇలాంటివి చూస్తే ఎలా చెప్పు, ఆపుకోవడం కష్టం. నీకు ఇంకా కష్టం, నాకు ఇంకా కష్టం. కంట్రోల్. 30 seconds అంట. అదే కదా 30 seconds. ఓకేనా? అయిపోయింది. చూద్దామా? వావ్, అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కి కొంచెం గరం మసాలా, టేస్ట్ కదా. చూసావా, నన్ను అన్నావు, నీకు కూడా చూడు నోరు ఊరుతుంది. అవును, పన్నీర్ బాగా కలిసాయి కదా చక్కగా. అంటే మనకి అది ఎక్కువసేపు మగ్గక్కర్లేదు కాబట్టి మనం డిష్ లోకి తీసినా కూడా ఆ వేడికి అది మెత్తబడిపోయి మనకి సరిపడా కావాల్సిన దీంట్లో వచ్చేస్తుంది. శైలజ గారు రెడీ? రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఆవిడ చెప్పక ముందే నువ్వు రెడీ అయిపోయింది. చూస్తే అర్థమైపోతుంది కదా. అంటే గబగబా ఆవిడ తీసిస్తే మన జడ్జెస్ టేస్ట్ చూస్తే ఇంకా తర్వాత మనమే కదా. కానీ కొత్తిమీర, మేతి అన్ని కనిపిస్తూ, యాక్చువల్ గా మేతి ఫ్లేవర్ చూడ మనకి ఎంత బాగా తెలుస్తుంది. అందుకే కసూరి మేతి అంటే కొన్ని డిషెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. ఫ్లేవర్ పన్నీర్ ఐటమ్స్ లో కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఎందులో తిందామని ఫిక్స్ అయ్యావు? లేదు పాపం జడ్జెస్ కి వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇద్దాం, తర్వాత ఎలాగూ మనకే కదా. ఇంకా ఫైనల్ గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసింది. ఓకే, రెడీ. వావ్, వేడి వేడిగా ఘుమఘుమలాడుతూ కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కడాయి పన్నీర్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు, టొమాటో ప్యూరీ వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కసూరి మేతి వేసి కలపాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంతే, కడాయి పన్నీర్ రెడీ.